హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ఫా ఆటోమోటివ్ తెలుగు. మీరు తమిళలో చూసినట్టే ఈరోజు మన సెల్టోస్ వెహికల్కి ఫిలిమ్స్ అనేది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫిలిమ్స్ అనేది ఇన్స్టాల్ చేయకముందు మన వెహికల్ గ్లాసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, లోపల ఉండే పర్సన్స్ మనకి క్లియర్గా అయితే బయటకు కనిపిస్తారు అనమాట. ఫిలిమ్స్ లేకుండా అయితే ఇలా అయితే ఉంటుంది గ్లాస్ మనది. అండ్ అలానే మనం ఈరోజు ఇన్స్టాల్ చేసే ఫిల్మ్ వచ్చేసి సెరామిక్ ప్లస్ అనమాట. ఇది ప్రైజింగ్ కూడా యూజువల్ ఫిల్మ్ కన్నా ట్వైస్ అయితే ఉంటుంది. అండ్ అలానే బ్రాండ్ వచ్చేసి టోటల్ గార్డ్ బ్రాండ్ది. ఇక్కడ మీరు అది చూడొచ్చు. ఈ పర్టికులర్ బ్రాండ్ ఫిల్మ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 65%ని విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది, 90% IRSని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలానే హీట్ని వచ్చేసి 62% అయితే హీట్ రిజెక్షన్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఫిలిం. సో అందుకే ఇది ప్రైజింగ్లో కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే ఫిలిం నేను మన వెహికల్కి అయితే ఇన్స్టాల్ చేయిస్తున్నాను ఇప్పుడు. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఫిలిమ్స్ అన్నది ఎగ్జాక్ట్గా ఎలా ఫిట్ చేస్తారు అండ్ అలానే ఎలా కట్ చేస్తారు ఫిలిమ్స్ అన్నది నేను కంప్లీట్గా అయితే పెట్టేశాను గైస్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ప్రాసెస్ అన్నది మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ అలానే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ఫిలిమ్స్ ఎప్పుడు ఎలా అంటే బల్క్ రోల్ అయితే వస్తుంది అనమాట. దాన్ని వీళ్ళు ఎగ్జాక్ట్ షేప్లో కట్ చేసుకుని ఫిలిం అన్నది మనకి ఇన్స్టాల్ అయితే చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఉన్న టెక్నీషియన్ ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఫిలిమ్స్ అనేది కట్ చేసి ఇన్స్టాలేషన్ కూడా త్వరగా అయితే చేసేసారు. వీళ్ళు ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఎక్కడ బబుల్స్ కూడా రాలేదన్నమాట. సో వర్క్ ఆఫ్ పర్ఫెక్షన్ అన్నది వీళ్ళ దగ్గర చాలా బాగుంది. అండ్ నాకు ఫిట్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా గైస్. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను వీడియోని అయితే 2x స్పీడ్లో అయితే రన్ చేస్తున్నా. సో అది కొంచెం మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్గా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ అయితే ఇదే జరిగింది, కాకపోతే కొంచెం స్పీడ్లో అయితే నేను పెట్టి వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫిలిమ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్లాస్ మీద ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కూడా ఉండకూడదు. సో అవి ఉన్నాయంటే మనకి డాట్గా ఫిలిమ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కనిపిస్తూ ఉంటాయి. సో అందుకు వీళ్ళు ఒక 2 to 3 టైమ్స్ అన్నది ఏంటంటే గ్లాస్ని క్లీన్ చేస్తారు. అలా 2 to 3 టైమ్స్ గ్లాస్ని కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫిలిమ్స్ని కేర్ఫుల్గా ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. సో ప్రాసెస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో చూసారు కదా గైస్, ఒక గ్లాస్కి అయితే ఫిల్మ్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇది ఇలా కొంచెం సేపు డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఒక డోర్ గ్లాస్కి ఫిల్మ్ ఎలా ఇన్స్టాల్ చేశారో చూసారు కదా గైస్. అదే ప్రాసెస్ మనకి ప్రతి గ్లాస్ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ డిక్కీ గ్లాస్కి వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. అది మీకు నేను కంప్లీట్గా చూపిస్తాను ఇప్పుడు. ఫిల్మ్ ఉన్న గ్లాస్కి ఫిల్మ్ లేని గ్లాస్కి డిఫరెన్స్ అన్నది మీకు నేను ఈజీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ గ్లాస్కి ఏంటంటే ఫిల్మ్ అన్నది ఇన్స్టాల్ చేయలేదు. మీరు ఇక్కడ విజిబిలిటీని కూడా చూడొచ్చు. లోపల ఉన్న పర్సన్స్ మనకి ఈజీగా కనిపిస్తారు. ఈ బ్యాక్ గ్లాస్కి మాత్రం ఫిల్మ్ అనేది ఇన్స్టాల్ చేసేసారనమాట. సో ఇక్కడ మీరు విజిబిలిటీని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. లోపల ఉండే పర్సన్స్ మనకి అంత ఈజీగా అయితే కనిపించరు. వేరేస్ ఈ ఫిల్మ్ లేని గ్లాస్లో మనకి లోపల ఉండే పర్సన్స్ ఈజీగా అయితే కనిపిస్తారనమాట. సో చూసారు కదా గైస్, ఫిల్మ్ ఉన్న గ్లాస్లో ఎప్పుడు మనకి లోపల పర్సన్స్ అంత క్లియర్గా అయితే కనిపించరు అనమాట. సో ఇది ఒకటైతే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలానే మీకు నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఈ ఫిలిం వల్ల 62% అన్నది హీట్ రిజెక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ IRS ఏంటంటే 90% అన్నది రిజెక్ట్ అవుతాయి. సో ఇవైతే బెనిఫిట్స్ అనమాట ఈ పర్టికులర్ ఫిలింలో. అండ్ అలానే ఈ ఫిలిం ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్లాస్ మీద రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. సో ఇలా అయితే ఉంటుందన్నమాట సెరామిక్ ప్లస్ ఫిలిమ్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవడం వల్ల. సో చూసారు కదా గైస్, సైడ్ గ్లాసెస్కి వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలింది బ్యాలెన్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిక్కీ గ్లాస్ అనమాట. సో ఇది కూడా మీరు ముందుగా చూసినట్టే ఫిలింని పైన గ్లాస్ మీద కట్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే లోపల దీన్ని ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. సో అది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను, చూసుకోవచ్చు. అండ్ అలానే ఫిల్మ్స్ చూస్ చేసుకునేటప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ అపాన్ మన ప్రైసింగ్ బట్టి మోడల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండే కొన్ని మోడల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి 3500 రూపీస్తో స్టార్ట్ అవుతుంది గైస్. దీనికి ఎటువంటి వారంటీ కూడా ఉండదన్నమాట. సో జస్ట్ బేసిక్ అంటే బేసిక్ అంతే. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి 4500 రూపీస్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి అయితే 2 years వారంటీ అయితే ఉంటుంది గైస్. సో మనకి 2 yearsలో ఎటువంటి ఇష్యూ వచ్చినా ఫిలిమ్స్ తోటి వాళ్ళైతే కంప్లీట్గా రీప్లేస్ అయితే చేసేస్తారనమాట. సో ఇది 4500 రూపీస్ ఫిలింకి వారంటీ అయితే రావడం వర్తే అనమాట. ఇంకా థర్డ్ మోడల్ వచ్చేసి ఏంటంటే ప్రీమియం అనమాట. సో ఇవి వచ్చేసి వెహికల్ మోడల్ బట్టి లేదంటే మనం చూస్ చేసుకునే ఫిలిమ్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. లైక్ సెరామిక్ కావచ్చు, సెరామిక్ ప్లస్ కావచ్చు, ఇలాంటివి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో ఇవి ప్రైజింగ్ ఏంటంటే మనం చెప్పలేం గైస్. మనం చూస్ చేసుకునే ఫిలిం బట్టే ప్రైజింగ్ కూడా వేరీ అవుతూ ఉంటుందన్నమాట. నేను చూస్ చేసుకున్న ఫిలిం వచ్చేసి సెరామిక్ ప్లస్ గైస్. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అలానే ఈ డెకార్ అడ్రస్ మొత్తం విత్ గూగుల్ మ్యాప్ లింక్స్తో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను నేను. సో మీకు ఎవరికైనా నీడ్ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి.
సో వర్క్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేది వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుందన్నమాట. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే వర్క్ మనకి పర్ఫెక్ట్గా చేసిస్తారు వర్క్ అన్నది. వీళ్ళ డెకార్ నేమ్ వచ్చి ఓగ్ ఆటోమోటివ్స్ గైస్. సో వీళ్ళ ప్రాపర్ అడ్రస్ ఎక్కడంటే రాజమండ్రిలో అయితే ఉంటుందన్నమాట. సో రాజమండ్రి జేఎన్ రోడ్ ఆపోజిట్ టు బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర వీళ్ళ డెకార్ అయితే ఉంటుంది. సో చూసారు కదా గైస్, వర్క్ అనేది వీళ్ళు చాలా ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే చేసేసారు. ఒక 2 days బ్యాకే నా బ్రదర్ వెహికల్ సోనెట్ని నేను ఇక్కడ బేసిక్ యాక్సరీస్ అయితే ఇన్స్టాల్ చేయించాను అనమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన వీడియో లింక్ నేను ఐకార్డ్లో వదిలేస్తున్నా, అక్కడ క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. చూసారు కదా గైస్, బ్యాక్ డోర్ గ్లాస్ ఫిల్మ్ కూడా మనకు కంప్లీట్గా ఫినిష్ అయితే అయిపోతుంది. అండ్ అలానే మనకి కామెంట్స్లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫిలిమ్స్ అనేది లీగలా ఇల్లీగలా అని అంటారు. ఫిలిమ్స్ అనేది ఎప్పుడు ఇల్లీగలే గైస్. ఒకవేళ టింట్ అనేది 30% కన్నా ఎక్కువ రీచ్ అయిందంటే అది కంప్లీట్గా ఇల్లీగల్ లెక్కలోకి వచ్చేస్తుంది అనమాట. అలానే వీళ్ళ దగ్గర నేను మెమరీ ఫోన్ నెక్ పిల్లోస్ అయితే ఒక పేర్ అయితే తీసుకున్నాను గైస్. సో ఈ పిల్లోస్ అనేది మనకి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు నెక్ పెయిన్ రాకుండా చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట మెమరీ ఫోన్ పిల్లోస్ అన్నవి. సో వీటికి సంబంధించిన ప్రైసింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ పిల్లోస్ అనేవి మన సీట్స్కి తగ్గట్టు అలానే డోర్ ప్యానల్స్కి తగ్గట్టు మ్యాచింగ్ అయితే దొరికేసినాయి అనమాట. సో లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా గైస్, ఈ ఫిల్మ్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి కొంచెం డార్క్గా కనిపించిన లోపల నుంచి చూస్తే ఎటువంటి డిఫరెన్స్ కూడా మనకు కనిపించదు అనమాట. సో ఇది నైట్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా చాలా యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు అది ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. సో చూసారు కదా గైస్, మన వెహికల్లో ఫిల్మ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ ఈజీగా అబ్జర్వ్ కూడా చేయవచ్చు. నేను ఇన్స్టాల్ చేసిన ఫిల్మ్ వచ్చేసి సెరామిక్ ప్లస్ అనమాట. దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేశాను. అండ్ అలానే నేను చూస్ చేసుకున్న ఫిల్మ్ పర్సెంటేజ్ ఎంత అంటే 65% విజిబిలిటీ అనేది ఉంటుంది, అంటే 35% అనేది టింట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి మనకి అంత డిఫరెన్స్ అయితే కనిపించదు, కానీ కొంచెం డ్రై అయిన తర్వాత ఇది డార్క్ షేడ్ అయితే వస్తుంది అనమాట. సో అది నేను ప్రీవియస్గా మీకు వీడియోలో కూడా ఒక క్లిప్ అయితే చూపించాను. సో అలాగైతే ఉంటుంది గైస్ ఫిలిమ్స్ అనేది. సో ఫిలిమ్స్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చా చేయకూడదా అంటే అది కంప్లీట్గా మీ చాయిసే. ప్రైవసీ ఉండాలి, హీట్ అనేది రిజెక్ట్ అవ్వాలి అనుకుంటే ఫిలిమ్స్ అనేది మనకి చాయిస్ అనమాట, ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.